విజయవాడ ఎంపీ కోసం జగన్ భారీ వ్యూహం. బాబు ఎదుర్కోగలడా? కేసినేని లాంటి కోట్లు వెదజల్లగల బిజినెస్ మ్యాన్, సొంత కులపు ఓటర్లదే డామినేషన్ అన్న చంద్రబాబు ధీమాను ఎదుర్కొని విజయవాడలో జగన్ వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయగలడా? విజయవాడ ఎంపీ సీటు విషయంలో జగన్ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? ఇప్పుడు ఈ అంశాలే అమరావతి ఏరియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. విజయవాడ ఎంపీ సీటులో గెలవడానికి జగన్ రచించిన భారీ వ్యూహం చంద్రబాబులో కూడా టెన్షన్ పుట్టిస్తోంది. కృష్ణా జిల్లాలో కూడా మెజారిటీ ఎమ్మెల్యే సీట్లు గెలవడంతో పాటు విజయవాడ ఎంపీ సీటు కూడా గెలుచుకునే దిశగా వ్యూహం రచించాడు జగన్. చంద్రబాబు నాయుడు సొంత కులం డామినేషన్ ను తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్న కాపులు, వైశ్యులతో పాటు బ్రాహ్మణులు కూడా మర్యాద ఇస్తాం. పిచ్చాట్లాడితే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. పద్ధతి ఉంటుంది. అయినా యూ కెనాట్ డిక్టేట్ గవర్నమెంట్స్. నేనేదో మర్యాద ఇవ్వాలనుకున్నా. మీరు మర్యాద ఇస్తే సెక్రటరీకి వచ్చి ఇష్ట ప్రకారం చేస్తారా? మీరు తమాషాలు ఆడుతున్నారు. మీరు ఇంకొకసారి ఎప్పుడైనా చేస్తే మాత్రం ఒక్కరు కూడా దూరాలు పెట్టి చెప్తున్నారు. పని టెంపుల్ కూడా రారు. మనం బీ కేర్ఫుల్. చెప్పారు మాట్లాడేది లేదు. ఇన్నాయా ఇన్నాళ్ళయా అరస్తారా? అక్కడ ఉన్నప్పుడు ఫిష్ మార్కెట్ మీరు ఈసారి పూర్తిగా వైఎస్ఆర్సీపీకి అండగా నిలబడేలా స్థానిక కుల సంఘాలు తీర్మానించేలా చేయడంలో వైఎస్ఆర్సీపీ నాయకులు సక్సెస్ అయ్యారు. మల్లాది విష్ణుతో పాటు ఆర్కే లాంటి నాయకులు జగన్ వ్యూహాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. తాజాగా బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్ అయిన దాసరి రమేష్ కూడా వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం ఏం చేయడానికి అయినా సిద్ధం అంటూ ముందుకొచ్చారు. టికెట్ ఎవరికి ఇచ్చినా పర్వాలేదు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులను బూతులు తిడుతూ రాజకీయాలు చేసిన కేసినేని నానిని ఓడించాలన్న పట్టుదల వైఎస్ఆర్సీపీ నాయకుల్లో కనిపిస్తుంది. కేసినేని నానికి వ్యతిరేకంగా బీసీలు కూడా తీర్మానాలు చేస్తుండడం ఇప్పుడు చంద్రబాబులో కూడా టెన్షన్ పెంచుతోంది. అవసరమైతే అభ్యర్థిని మార్చే దిశగా కూడా చంద్రబాబు నాయుడు ఆలోచనలు చేశాడు. కానీ ఇప్పటికే పార్టీ కోసం భారీగా ఖర్చు పెట్టిన నాని టికెట్ ఇవ్వకపోతే పార్టీని వేడతానని తేల్చి చెప్పడంతో ఇప్పుడు కేసినేని నానిని ఎలా గెలిపించాలో తెలియక టీడీపీ వ్యూహకర్తలు సతమతం అవుతున్నారు. అందరూ ఐక్యంగా విజయవాడ ఎంపీ సీటు గెలుపు కోసం కష్టపడేలా నాయకులను ఒప్పించిన జగన్ విజయవాడ సీటును వైఎస్ఆర్సీపీ ఖాతాలో పడేలా చేయడంలో సక్సెస్ అవుతారా? అదే జరిగితే మాత్రం అమరావతి భ్రమలన్నీ సొంత ప్రజలు కూడా నమ్మలేదనే కఠోర నిజం చంద్రబాబుకు బోధపడడం ఖాయం అని విశ్లేషకులు చెప్తున్నారు. 19 ఎంపీ సీట్లలో వైఎస్ఆర్సీపీ గెలుపు ఖాయం అని జాతీయ స్థాయి సర్వేలు తేల్చి చెప్తున్న నేపథ్యంలో విజయవాడలో కూడా వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతుందేమో చూడాలి మరి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.